ఎక్సెల్ జాబ్ అసిస్టెన్స్ ఎలా ఉంటుంది? జాబ్ అసిస్టెన్స్ ఇంకో పెద్ద డౌట్ ఏంటి అంటే వీసా వచ్చిన తర్వాత జాబ్ ఎలా చాలామందికి వీసా వచ్చిన తర్వాత జాబ్ అసిస్టెన్స్ అనేది మా సైడ్ నుంచి ఉంటుందండి. వాళ్ళకి వచ్చేసి ఒక సపరేట్ టీమ్ అనేది వర్క్ చేస్తుందండి. అంటే వాళ్ళ ప్రొఫైల్ అయితే రెజ్యూమ్ మార్కెటింగ్ మనం చేస్తాం అక్కడ. అంటే ఆల్రెడీ స్టూడెంట్ వీసా పైన కానివ్వండి, పిఆర్ వీసా పైన వాళ్ళ క్లయింట్స్ ఉంటారు, వాళ్ళ రిఫరెన్స్ కానివ్వండి వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాం. ఎందుకంటే ఇది యూఎస్ ఇంకా కెనడా బేస్డ్ కంపెనీ కాబట్టి అక్కడ మాకు తెలిసిన వాళ్ళు కూడా ఉంటారండి. వాళ్ళ కంపెనీస్లో రెజ్యూమ్ అనేది మార్కెటింగ్ చేస్తాం. అక్కడ నుంచి ఏ రిఫరెన్స్ వచ్చినా కానీ వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాం. వీసా వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి జాబ్ రావడానికి చాలా ఈజీగా ఉంటుంది మనకు. ఓకే, ఇంకోటి పోస్ట్ ల్యాండింగ్ సర్వీసెస్ అంటే ఇప్పుడు చాలామంది ఒక భయం ఉంటుంది. అక్కడ వెళ్ళిన తర్వాత ఎక్కడ ఉండాలి ఏంటి అంటే ఇప్పుడు స్టూడెంట్ వీసా పైన పోయిన వాళ్ళు కూడా, పిఆర్ వీసా పైన పోయిన వాళ్ళు కూడా ఏమనుకుంటారంటే ఇప్పుడు సపోజ్ ఒక అమ్మాయిని పంపిస్తే వాళ్ళు అనుకుంటారు అరే ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది, అలా భయపడడం కూడా అవసరం లేదు. ఎందుకంటే పోస్ట్ ల్యాండింగ్ సర్వీసెస్ వాళ్ళకి ప్రొవైడ్ చేస్తారు. అంటే ఎక్కడ ఉండాలి ఏంటి ప్రాపర్ గైడెన్స్ కానీ ఎక్సెల్ సైడ్ నుంచి వాళ్ళకు ఉంటుంది. క్లయింట్స్ ఎక్సెల్ అని ఎందుకు చూస్ చేసుకోవాలనుకో? ఇప్పుడు ఎక్సెల్ అని ఎందుకు చూస్ చేసుకోవాలని నేను రెండు చెప్తానండి. ఇప్పుడు వేరే కన్సల్టెన్సీ ఎక్సెల్లా మ్యాజిక్ అనేది నాకు సపరేట్గా మ్యాజిక్ ఏం చేయనండి. ఓకే, యాక్చువల్లీ ఏంది అంటే అందరు చేసేది ఒకటే ప్రాసెస్. బట్ ఏదైనా పిఆర్ వీసా రావాలంటే ఏ వీసా రావాలన్నా కానీ ఫాలోఅప్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. అది నేను మాత్రమే 100% ఎక్సెల్ సైడ్ నుంచి గ్యారంటీ ఇవ్వగలుగుతాను. ఎందుకంటే ప్రాపర్ డాక్యుమెంటేషన్ కానివ్వండి, ఐఎల్స్ ట్రైనింగ్ కానివ్వండి, దాంతోపాటు జాబ్ అసిస్టెన్స్ కానివ్వండి, పోస్ట్ ల్యాండింగ్ సర్వీసెస్ కానివ్వండి, ఇవి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఉంటే వాళ్ళకి వీసా 100% వచ్చే ఛాన్స్ ఉంటాయి. ప్లస్ వాళ్ళ ఫ్యూచర్లో జాబ్ కోసం కూడా జాబ్ సెక్యూరిటీ కూడా బాగుంటుంది. ఈ త్రూ అవుట్ ప్రాసెస్లో వాళ్ళకి ఒక కేస్ ఆఫీసర్ ఉంటారు అనమాట, గైడ్ చేసే వరకు. ఓకే, పర్టికులర్ ఒక పర్సన్ అసైన్ చేస్తాం వాళ్ళ డాక్యుమెంటేషన్ చేయడానికి. అంటే వాళ్ళ ఎలిజిబిలిటీ దగ్గర నుంచి పిఆర్ వీసా వచ్చే వరకు మా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది దానికి.